తిరుపతి జిల్లా గూడూరులో వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు చక్రవర్తి తన తండ్రికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలో ప్రజలకు నిరంతరం త్రాగునీరు, డ్రైనేజీ వసతి, పట్టణంలో పార్కుల సుందరీకరణ, అభివృద్ధి పనులే లక్ష్యంగా మేరిగ మురళీధర్ పనిచేస్తారని చక్రవర్తి తెలిపారు. మురళీధర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి నమ్మకంగా పనిచేశారు కాబట్టి సీఎం జగన్ మురళీధర్కు ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ విప్ పదవి కూడా ఇచ్చారన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబెట్టారని ఆయనను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు చక్రవర్తి. మురళీధర్ గారు గత 10 ఏళ్లుగా గూడూరు అభివృద్ధి కోసం నిరంకుశంగా పనిచేసే వ్యక్తి. ఉత్తిన రాదు కదండి శాసనసభ్య అభ్యర్థి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ పార్టీలో. మేరిగ మురళీధర్ గారి కష్టాన్ని గుర్తించి పట్టం కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మురళన్న, గూడూరు అభివృద్ధే మీ ఆస్తి, గూడూరు పట్టణ ప్రజల సంతోషమే మీ యొక్క పదవి యొక్క నమ్మకం, మీ పదవి యొక్క మీరు పనిచేసే తీరుకు ఒక స్టాంప్ అని చెప్పి మేరిగ మురళీధర్ గారికి సంవత్సరంలో 3 పదవులు ఉన్నా కూడా, ఎమ్మెల్సీ ఉన్నా కూడా, విప్ ఉన్నా కూడా గూడూరుకి మీరే కరెక్ట్ మురళన్న, గూడూరు అడ్డా, వైఎస్ఆర్సీపీ అడ్డా అని చెప్పి మళ్ళీ గుర్తు చేయండి అని చెప్పి మేరిగ మురళీధర్ గారికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. మేరిగ మా నాన్నగారి కంటే కూడా నేను అత్యంత ఇష్టంగా కోరుకునే వ్యక్తి, అత్యంత ఇష్టంగా పూజించే వ్యక్తి. ఆయన భక్తుడిని. ఆయనకి నాయకుడి కంటే కూడా సేవకుడి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. గూడూరు ప్రజలకు సేవ చేయాలని నిరంతరం ఆశించే వ్యక్తి, నిరంతరం పాటుపడే వ్యక్తి. మీ అమూల్యమైన ఓటుని ఒక్కసారి మేరిగ మురళీధర్ గారికి వేయండి. మీ ఓటు వృధా కాదు, మీ కష్టం మీ దగ్గరికి రాదు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. అలాగే తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారు చిరునవ్వుతో ఆకర్షించే వ్యక్తి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రులు. ఆయన ఎంత మంచివారో నాకంటే కూడా గూడూరు ప్రజలు మొత్తానికి చాలా బాగా తెలుసు. మనకిచ్చే 2 ఓట్లు కాని గుర్తుకు ఓటేసి మేరిగ మురళీధర్ గారిని, గురుమూర్తి గారిని, అలాగే వాళ్ళిద్దరిని గెలిపిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటూ వై నాట్ 175 అన్నదానికి 1 అనేది మన గూడూరు నుంచే మొదలవుతుందని నేను డంకా మోగించి మరీ చెప్తున్నాను. నాతో ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మీ రుణం తీర్చుకోవడానికి నాకు ఈ జన్మ సరిపోదు. ఇంకొక జన్మంటూ ఉంటే మళ్ళీ మేరిగ మురళీధర్ గారికి పుట్టాలి. మళ్ళీ మీ అందరితో తిరిగి మీకు సేవ చేసి